ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు విధ్వంసం గురించి వికాసం గురించి మాట్లాడుతున్నాడు. గ్రామాన గ్రామ సచివాలయాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి, డిజిటల్ లైబ్రరీలు పెట్టి, అర్బన్ హెల్త్ క్లినిక్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమా? ఇవాళ గ్రామ సచివాలయాలని నిర్వీర్యం చేస్తూ, గ్రామ సచివాలయ ఉద్యోగులను వేధిస్తూ, చివరికి వాళ్ళు పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లో డ్యూటీలు వేస్తున్న మీది విధ్వంసమా? తన 5 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కేవలం 3,32,000 కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమా? కేవలం 2 ఏళ్ల పాలనలోనే ఏ రకమైన సంక్షోభం లేకపోయినా 3,54,000 కోట్ల అప్పు చేసిన మీది విధ్వంసమా? రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, సకాలంలో విత్తనాలు అందించి, సకాలంలో యూరియా అందించిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమా? రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రే మేము గిట్టుబాటు ధర ఇవ్వలేమని చెప్పేసి ప్రకటించి, రైతులకు యూరియా కోసం గంటల తరబడి నెలలో పెట్టిన మీది విధ్వంసమా? తన పాలనలో 38,000 స్కూళ్లు బాగు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమా? ఏ ఒక్క స్కూలు బాగు చేయండి మీది విధ్వంసమా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమా? వాటి మొత్తం తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి అమ్ముకుంటున్న మీది విధ్వంసమా? తన 5 ఏళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు కడితే వాటిని మెయింటైన్ చేయడం చేతకాక ప్రైవేట్ దారిదత్తం చేస్తున్న మీది విధ్వంసమా? ఆరోగ్యశ్రీ ఆగిపోతే అది విధ్వంసం కాదా? తన పాలనలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఆరోగ్యశ్రీకి ఉన్నత దశకు తీసుకెళ్తూ 3,200 జబ్బుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ, చివరికి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వాసుపత్రుల్లో మంచి మందులతో చక్కటి వైద్య సౌకర్యం కల్పించే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమా? ఇవాళ ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో దిగజార్చుతూ, చివరికి ప్రభుత్వాసుపత్రుల్లో మందులు కూడా దొరకకుండా చేస్తున్న మీది విధ్వంసమా? దీనికి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. ఎవరిది విధ్వంసం, ఎవరిది వికాసం?